నమస్తే. నేను మీ న్యూమరాలజిస్ట్ పావనిదేవి. ఈ మధ్య ఈ లవ్ మ్యారేజెస్ అవి ఎక్కువ ఉన్నాయి. లవ్ మ్యారేజ్ చేసుకోవడం తప్పని చెప్పి ఇప్పుడు ఎవ్వరూ అనుకోవట్లేదు. దాని గురించి అంత పెద్ద డిస్కషన్ కూడా ఏం అవ్వట్లేదు. నాకు వచ్చిన పేరెంట్స్ కానీ ఎవరు కూడా అంతేమీ చేసుకున్నవాడు సంతోషంగా ఉంటే చాలమ్మా, చాలండి, అలా ఉంటారని అడుగుతున్నారు చాలామంది. కాబట్టి ఈ పెళ్లి చేసుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారా? సంతోషంగా ఉండడం అంటే ఎంతసేపు డివర్స్కి వెళ్ళడం అనేది కూడా కాదు. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, కొన్ని నెంబర్స్ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళు ధర్మంగానే ఉంటారు. కానీ భార్య వల్ల భర్త వల్ల ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు భరిస్తూ సహిస్తూ ఉంటున్నారు చూసారా. నేను ఇప్పుడు చెప్పబోయేది అలాంటి వాళ్ళతో. దాన్ని సంతోషంగా ఉంటారా అని పేరెంట్స్ అనడానికి, సంతోషంగా ఎలా ఉంటారండి? అడ్జస్ట్మెంట్తో ఎప్పుడు ఒకళ్ళే అడ్జస్ట్ అవుతూ బతకడంలో అనేది ఒక సంతోషం అయితే ఉండదు నాకు తెలిసి. కాబట్టి ఇప్పుడు అలాంటి నెంబర్స్ గురించి నేను చెప్పబోతాను. ఇప్పుడు డెస్ట్ నెంబర్ 3 ఉందండి, మళ్ళీ డెస్ట్ నెంబర్ 6, డెస్ట్ నెంబర్ 9, ఇవన్నీ ఏంటంటే ఇంటలెక్చువల్ నెంబర్స్. అంటే వీళ్ళకి ఎక్కువగా కెరియర్ మీద, పొజిషన్, పదవి, హోదా ఇలాంటి వాటిలో ఎక్కువగా ఎదగాలని ఉంటుంది వాళ్ళ కెరియర్లో. అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఎవరికైనా ఇది కామన్గానే చెప్తున్నాను. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెస్ట్ నెంబర్ 3నే తీసుకుందాం. 3 వాళ్ళకి ఇప్పుడు మ్యారేజ్, డెస్ట్ నెంబర్ 8 వాళ్ళతో మ్యారేజ్ అయింది అనుకోండి. 8 అనేది చాలా హైలీ ఎమోషనల్ నెంబర్. దానికి ఎంతసేపు భర్త, పిల్లలు, సంసారం. ఇక్కడ కూడా వాళ్ళ తల్లిదండ్రులు, మగపిల్లలైనా అంతే, వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఎక్కువ తాపత్రయపడతారు. ఆడపిల్లలైనా కూడా వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఇలాంటి విషయాల్లో కూడా ఏమవుతుందంటే, వాళ్ళ ఇతను కెరీర్ ఓరియంటెడ్గా ఉంటాడు, ఈ అమ్మాయేమో ఎమోషనల్. కాబట్టి ఇలాంటి 8 వాళ్ళు పెళ్లి చేసుకున్నా కూడా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఇక్కడ 3 అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వరు, వాళ్ళ కెరీర్కి ఇస్తారు. సో ఇక్కడ క్లాష్ అనేది స్టార్ట్ అవుతుంది వాళ్ళిద్దరికి మధ్య. అలాంటప్పుడు ఇలాంటి దాంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయినా కూడా డెస్ట్ నెంబర్ 8 వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు కూతురే, అల్లుడైతే అల్లుడినో లేకపోతే కోడలైతే కోడలలోనే నిందిస్తారు తప్ప వాళ్ళ కొడుకుని కానీ కూతుర్ని కానీ వాళ్ళు అడ్జస్ట్ అవ్వబాబు అని చెప్పే పంతాలో ఉండదు. ఇది న్యూమరాలజిస్ట్గా 36 ఏళ్ళు అనుభవంతో నేను చూసిన కేసు ఆధారంగానే చెప్తున్నాను. కాబట్టి ఇలాంటి వాటిలో ఏమవుతుందంటే, కెరియర్ ఓరియంటెడ్ నెంబర్స్ ఉన్నాయి కదండి 3, 6, 9, వీలైనంతగా ఎమోషనల్ నెంబర్స్ వాళ్ళని చేసుకోకపోవడమే బెటర్. అందులోనూ చేసుకున్న ఎమోషనల్ నెంబర్స్ అంటే ఎవరు? 8ని చేసుకుంటే చెప్పా కదండి, అది టోటల్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ నెంబర్. తర్వాత 5 అనేది చాలా అగ్రెసివ్ నెంబరు, హైలీ ఎమోషనల్, అంటే షార్ట్ టెంపర్గా ఉండడం అది. సో వీళ్ళు ఏం చేస్తారంటే 6, డెస్ట్ నెంబర్ 6 వాళ్ళకి, ముఖ్యంగా 9 వాళ్ళకి ఈ 5 వాళ్ళతో 8 వాళ్ళతో మ్యారేజ్ అయినప్పుడు చాలా గొడవలు కిందే ఉంటుందనే చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇది చేసుకోబోయేవాడికి ఇచ్చే సూచన, ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఆ బాధపడుతుంటే అది మన జాతకంలోనే ఉందని చెప్పి సరిపెట్టుకోవడము, లేకపోతే దానికి తగ్గట్టుగా నేను ఏదైనా మీరు నా నెంబర్కి మీరు కాల్ చేస్తే దానికి తగ్గ రెమెడీస్ కానీ, ఎలా ఏ నెలల్లో, ఏ సంవత్సరాల్లో, లేదంటే ఏ వారాల్లో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తాయో ఆ వారాల్లో మీరు ఎలా బిహేవ్ చేయాలంటే మనం ఏం చేయలేము. ఓన్లీ థింగ్ ఇస్ మౌనంగా ఉండడము, మెడిటేషన్ చేసుకున్నాం, ఏదో చిన్న రెమెడీస్ ఉంటాయండి. అవన్నీ నేను చెప్పడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాను మీ అందరి కోసం. కాబట్టి నా నెంబర్కి మీరు కాల్ చేసి మిగతా చేసుకోవచ్చు. నమస్తే.